టమాటా వక్క పచ్చడి ఇలా చేసుకోండి. సంవత్సరం అంతా నిలువ ఉంటది. కేజీ టమాటాతోటి పెట్టి చూస్తా. కేజీ టమాటాకు 200 గ్రాములు ఉప్పేసుకొని దాన్ని ఒక్కరోజు ఊరనివ్వండి. నెక్స్ట్ డే మనం అదంతా టమాటా రసం నుంచి కొంచెం పిండకండి. దాంట్లో నుంచి తీసుకొని మనం ఒక 100 గ్రాముల చింతపండును నానేసుకొని, ఇప్పుడు అర కేజీ పండు మిర్చిని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని మనం టమాటా వక్కలల్లా కలుపుకోవాలి. చింతపండు నానినాక ఇప్పుడు దాని మిక్సీ పట్టుకొని అందులో వేసుకొని అంతా కలుపుకొని, ఇప్పుడు పొడి కోసం ఆవాలు, జీలకర్ర, కొన్ని ధనియాలు, కొన్ని మెంతులేసి ఏంపి పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక కప్పున్నర ఆయిల్ తీసుకోండి. అది మనకు 3 అద్దపావులు అవుతుంది. ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొన్ని ఎల్లిపాయలు వేసి పోపు అంతా వేపుకున్నాక కొన్ని ఎల్లిపాయలు వేసి పోపు పూర్తిగా చల్లారినాక మనం ఎల్లిపాయలు పట్టుకోవాలి. కొన్ని కచ్చపచ్చ పట్టుకొని అవిటిని తీసుకొని మనం పట్టుకున్న పొడి వేసి అంత ఒక్కసారి కలుపుకొని ఏదైనా ఏటీఎం డబ్బాలు ఎత్తుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి. చాలా రుచిగా